నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యం. ధర్మపురి నరసింహుడిని దర్శించుకున్న మంత్రి దామోదర రాజనరసింహ. తడిసిన ధాన్యంపై ఉప్పు నీళ్లు చల్లితే రంగు మారదు. మార్కెట్లో వడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే విజయరమణారావు. కరీంనగర్లో ఘరానా మోసం. 40 కోట్లతో పరారీలో ప్రభుత్వ ఉద్యోగి. చింతకుంటలో పర్యటించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. భక్తులతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణం. ఇక వార్తలను వివరాలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన విస్తృత పర్యటన చేపట్టారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని జగిత్యాల కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. మొదటగా మంత్రి దామోదర రాజనరసింహ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణులు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోగా ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. నరసింహుడి జయంతిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈవో శ్రీనివాస్ మంత్రికి విప్లను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందించారు. త్వరలో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో ఆసుపత్రులను ఏర్పాటు చేసి సిబ్బందిని నియామకం చేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. 56,000కు పైగా ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇది సోషల్ జస్టిస్, అత్యంత వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలి, వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అని ఆల్మోస్ట్ ఇప్పుడు 1931 తర్వాత కులగణన తెలంగాణ రాష్ట్రం 75 అంశాలు, 57 ప్లస్ మిగతా ఇచ్చుకున్నాం. 75 అంశాలతో కులగణన. ఎందుకు ఇది? సమాజంలో వెనుకబాటుతనం ఏ కులాలో ఉంది, ఏ స్థాయిలో ఉంది, అది మనకు అర్థమైతే కదా పాలసీని మనం రూపకల్పన చేస్తున్నాం. ఇక్కడ కమిట్మెంట్ ఉందో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కమిట్మెంట్కు కట్టుబడి కులాన్ని బట్టి, జనాభాని బట్టి, కనెక్టివిటీని బట్టి ఓ సబ్ సెంటరే కానీ, ఓ పిఎస్సీఏ కానీ, ఓ సిఎస్సీఏ కానీ, ఓ ఏరియా హాస్పిటలే కానీ, బెడ్స్ ఇంక్రీజ్ చేయడమే కానీ, అంబులెన్సే కానీ, ఎమర్జెన్సీ రెస్పాండింగ్ టైం ఉంది అంబులెన్స్. ఒక టైంలో 20 నిమిషాలు, 18 నిమిషాలకు వచ్చింది. ఆ గోల్డెన్ అవర్ అంటే ఆ 1 అవర్ అందులో పేషెంట్ మనం హాస్పిటల్లో చేర్చాలి, ట్రామా కేర్కు పంపాలి, ట్రీట్మెంట్ మొదలు కావాలి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలోని వైద్య ఆరోగ్య సమస్యలపైన ఆరా తీశారు. తదుపరి మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల కలెక్టరేట్లో జిల్లా మెడికల్ అండ్ హెల్త్పై రివ్యూ నిర్వహించామని మంత్రి చెప్పారు. ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులపై సీరియస్గా పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాకు 35 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 3 ట్రామా సెంటర్ల మంజూరుకు ప్రతిపాదించామన్నారు. మెడికల్ కాలేజీకి 40 కోట్ల నిధులు త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వైద్య విధానంలో 6 కోట్ల నిధుల కుంభకోణంపైన త్వరలో విచారణ జరిపిస్తామని తెలిపారు. మెడికల్ కాలేజీలే కానీ, హాస్టల్లే కానీ, ఇది ఎంసీహెచ్ హాస్పిటలే కానీ, ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెంటర్సే కానీ, పిఎస్సీలు కొన్ని మొదలు కావాలి. అన్నిటిపైన ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఒక సీరియస్ రివ్యూ తీసుకొని దానికి అవసరమైన డబ్బుని రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రధానంగా డయాగ్నాస్టిక్స్, డయాలసిస్, ఆ తర్వాత అప్గ్రేడ్ అయిన సిఎస్సీలు, తర్వాత మీ ఏరియాకు ట్రామా సెంటర్లు కూడా కొత్తగా మంజూరు చేయాలని చెప్పి. ఎందుకంటే 3 హైవేస్ ఉన్నాయి మీకు.
ఈ 3 హైవేలకు సంబంధించి ట్రామా సెంటర్ ఎవ్రీ 35 కిలోమీటర్కి ఒక ట్రామా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ కలెక్టరేట్. మెడికల్ కాలేజ్ నిధులు రాక పన్నులు ఇలా సుమారు 40 కోట్ల రూపాయలు రిలీజ్ కావాలి, త్వరలో రిలీజ్ చేయిస్తాము. ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తాము. వైద్య విధాన పరిషత్లో 6 కోట్ల కుంభకోణం జరిగింది. దాని మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎంప్లాయీ కూడా అట్లనే కాంట్రాక్ట్ ఎంప్లాయీ నేను ఎంక్వైరీ 2 కోట్లు రికవరీ అయింది. ఇంకా నేను ఎంక్వైరీ చేపిస్తాను. అంత సీరియస్గా చూడలేదు. అది టేక్ కేర్ ఎంక్వైరీ. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. పలువురు రైతులను కలిసి మాట్లాడారు. వర్షం వల్ల ధాన్యం తడిస్తే రైతులు చిన్న చిట్కాను పాటించాలని సూచించారు. తడిసిన ధాన్యంపైన ఉప్పు నీళ్లు చల్లితే ధాన్యం రంగు మారకుండా గింజ నలుపు రంగులోకి రాకుండా ఉంటుందని సూచించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ గౌరెడ్డిపేట కేంద్రాల్లో వర్షం నీరు కింద నుండి ధాన్యం రాశుల్లోకి చేరి కొంతమేర ధాన్యం తడిసిందని చెప్పారు. ఆయా కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎలాంటి కటింగ్ లేకుండా మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి, డైరెక్టర్లు మాజీ చైర్మన్ జడల సురేందర్, మార్కెట్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా డబ్బులు ఆర్జించవచ్చు అంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి మోసగించిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. నగరంలోని సప్తగిరి కాలనీలో మొలుగురి సురేష్ అనే వ్యక్తి ఇంటి ముందు బాధితులు ధర్నాకు దిగారు. సురేష్ పెద్దపల్లి జిల్లా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు. దాదాపు 40 కోట్లతో మోసం చేసి పరారీ అయినట్లు బాధితులు చెప్తున్నారు. పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరి వద్ద నుండి 20,000 నుండి మొదలుకొని ₹1 కోటి వరకు వసూలు చేసినట్లుగా చెప్తున్నారు. గత 3 ఏళ్లుగా సురేష్ ఆచూకీ వెతకాలంటూ పోలీసులను ప్రాధేయపడినా ఫలితం లేకుండా పోయిందన్నారు. వీలైనంత త్వరగా న్యాయం చేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. లేని ఎడల తమకు చావే శరణ్యమంటూ రోధిస్తున్నారు. ఇక్కడ ములుగురు సురేష్ అనేటువంటి వ్యక్తి నమ్మక ద్రోహం చేసి ఆయనకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అందరినీ ఈ కుటుంబ సభ్యులు అని చెప్పుకుంటూ సురేష్ దేవుడు ఇట్లా అట్లా అని చెప్పుకుంటూ కనీసం ఒక 70 కుటుంబాలు బేగంపేటలో ఘోరం ఉంది. నమ్మకం అనేటువంటి ఈ ద్రోహంలోకి వెళ్ళి బయటపడనేది అసాధ్యం. ఎందుకంటే ప్రతి వ్యక్తులకు కూలి చేసుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ఈ ములుగురు సురేష్ అనే వ్యక్తి చాలామందికి ఆన్లైన్లో బిజినెస్ ద్వారా అమౌంట్ ఇప్పిస్తా అని చెప్పి ఎంతోమంది దగ్గర డబ్బులు తీసుకొని అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. చాలామంది జీవితాలను చిన్న భిన్నం చేసిండు. అందరి బతుకులు ఆగమైపోయినాయి. ఒక్కొక్కరు పుస్తలు తాడు కాదు ఇంట్లో భూములు అన్ని కుదబెట్టుకొని బ్యాంకు లోన్లు తీసుకొని మొత్తం అన్ని ఇతని దగ్గర పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు అతను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకుంటూ ఉంటుండంటే అందరు నమ్మి ఇక్కడ డబ్బులు పెట్టడం జరిగింది. సురేష్ అనే వ్యక్తి మా దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఏకించి నేను మాత్రం 20 లక్షల దాకా ఇచ్చాను. 3 సంవత్సరాల నుండి ఇస్తా అని చెప్పి అప్స్కాండింగ్లో ఉన్నాడు. ఇంతవరకు రాలేదు. మాది సురేష్ వాళ్ళ ఇంటి ముందటే ఇల్లు మాది. ములుగురు సురేష్ అనే వ్యక్తి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు ఎక్కిస్తాను అందరికీ చెప్పడం జరిగింది. చెప్తే మేము పెట్టుకున్నాం. మా తరఫున కూడా కొంతమంది తెలిస్తే చెప్పినాం, వాళ్ళు కూడా పెట్టుకున్నారు. 1,00,000 నుంచి 50 లక్షల వరకు పెట్టుకున్నారు ఒక్కొక్కరు. అట్లా చాలా మంది పెట్టుకున్నారు. కొన్ని కుటుంబాలు ఇప్పుడు అందరూ ఉరివేసుకొని వచ్చే పరిస్థితి అవుతుంది. ఎక్కడున్న తనని తెప్పించి మా పైసలు మాకు ఇప్పిస్తే మేము సంతోషపడతాం. నేను కూడా ములుగురు సురేష్ దగ్గర అతని దగ్గర నేను కూడా డబ్బులు పెట్టడం జరిగింది. ఒక్కొక్కరు 10 లక్షల నుంచి ₹1 కోటి, ₹1.5 కోటి దాకా పెట్టిర్రు. ఇంతవరకు 3 ఇయర్స్ నుంచి 3 సంవత్సరాల నుంచి అప్స్కాండ్లో ఉన్నాడు. దీని విషయంలో చెక్కులు కూడా రాసిచ్చడం జరిగింది. దాని కూడా టైం కూడా అయిపోయింది. ఇప్పుడు నేను కూడా చావు బతుకుల్లో ఉన్నా. నన్ను కూడా ఇబ్బంది చాలా పెడుతుర్రు ఫోన్ ద్వారా. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యటించారు. శ్రీరామ భక్త హనుమాన్ సహిత గణపతి దేవాలయంలో చేపట్టిన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమానికి హాజరయ్యారు. పెరుమాండ్ల కమల్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన పారాయణంలో పలువురు భక్తులు పూజలు చేశారు. ఎమ్మెల్యే గంగుల హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు.
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, నాయకులు సోమినేని తిరుపతి, గురుస్వాములు, రమణాచార్యులు, తిరుపతి గౌడ్, కమల్ గౌడ్, హనుమాన్, మాలాధార్ల బృందం పాల్గొన్నారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు సంభవించకుండా ముందస్తు చర్యలో భాగంగా పలు వాహనాలను తనిఖీ చేశారు. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు సబ్ డివిజన్ సిబ్బందితో పెద్దపల్లి రైల్వే స్టేషన్, బస్టాండ్తో పాటు జనావాసాలు అధికంగా సంచరించే రద్దీ ప్రాంతాలలో బాంబ్ డిస్పోజల్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్స్ బృందాలతో లగేజ్, పార్సల్ బ్యాగ్లను తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కరుణాకర్ తో పాటు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐలు, ఎస్ఐలు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో, ముఖ్యంగా బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇంకా అదర్ జంక్షన్స్, ఇంపార్టెంట్ జంక్షన్స్ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఆఫీసెస్ దగ్గర కూడా చెక్ చేయడం జరుగుతున్నది. పబ్లిక్ ఎక్కువగా విజిట్ చేసే ప్రాంతాలు, అక్కడ డాగ్ స్క్వాడ్తో, బాంబ్ స్క్వాడ్తో కూడా చెక్ చేయడం జరుగుతున్నది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా వాళ్ళకు అనుమానం వచ్చినా, అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనబడినా, లేకపోతే అనుమానాస్పదంగా ఏమన్నా బ్యాగులు కానీ, లేకపోతే వెహికల్స్ కానీ పార్క్ చేసినట్టుగా కానీ అట్లా ఏమన్నా ఉంటే కనుక ఇమీడియట్గా పోలీసుకి సమాచారం ఇవ్వాలి. దాన్ని బట్టి ప్రజల సేఫ్టీ, సెక్యూరిటీ అనేది మేము ఎన్షూర్ చేయడానికి వస్తుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదున్నా కూడా పోలీసుతో వాళ్ళు. కరీంనగర్లోని బొమ్మకల్ ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులకు సిఆఓ పేరుతో ఫేర్వెల్ పలుకుతూ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే డిగ్రీ ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా కళాశాల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ప్రాజెక్టు మేనేజర్ అఫ్సర్ పాషా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రస్తుత సమాజంలో మేనేజ్మెంట్ విద్యార్థులు క్రియాశీలంగా పనిచేస్తున్నాయని అన్నారు. వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగేంద్ర సింగ్, ఏవో రాజశేఖర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కిషోర్, ఎంబీఏ విభాగపు అధిపతి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, సంతోషి, రజితారెడ్డి, ఇలియాస్ అలీ, అజారుద్దీన్, సుప్రియ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సిఆఓ 2025 పేరుతో ఫేర్వెల్ మరియు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఆల్రెడీ పిల్లలకు ప్లేస్మెంట్స్ వెళ్ళి వీళ్ళు ఆల్రెడీ జాబ్లో జాయిన్ కావాల్సి ఉంది కాబట్టి ఫేర్వెల్ డే కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లనే ఆల్రెడీ అయిపోయిన పిల్లలు వాళ్ళు ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరుగుతుంది. అండ్ దీనికి సహకరించిన మా ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారికి, చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారికి, అట్లనే ఈరోజు చీఫ్ గెస్ట్గా మా ప్రోగ్రామ్కి వచ్చిన ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్ ఎడునెట్ ఫౌండేషన్ అఫ్సర్ పాషా సార్కి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ట్రినిటీ కాలేజ్ కరీంనగర్లో జరిగిన గ్రాడ్యుయేషన్ డే ఎంబీఏ స్టూడెంట్స్కి ఏదైతే జరిగిందో దాంట్లో నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ట్రినిటీ కాలేజ్లో ఈ అద్భుతమైన ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు నేను మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారికి మరియు ప్రశాంత్ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూరు గ్రామంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పలువురు గ్రామస్తులకు సన్ రైజ్ హాస్పిటల్ వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. మాజీ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. బిగ్ టీవీ సన్ రైజ్ హాస్పిటల్ సంయుక్తంగా ప్రతి ఏటా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి అన్నారు. రూరల్ ప్రాంతమైన గట్టుబుత్కూరు గ్రామాన్ని ఎంచుకొని మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. బిగ్ టీవీ ఛానల్ కు సన్ రైజ్ స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్ రైజ్ హాస్పిటల్, స్టార్ ఉమెన్స్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు గట్టుబుత్కూరు గ్రామంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బిగ్ టీవీ వారు సన్ రైజ్ హాస్పిటల్ను సంప్రదించి మరియు స్టార్ హాస్పిటల్ను సంప్రదించి గట్టుబుత్కూరు గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని వారు కోరడం జరిగింది. వారి కోరిక మేరకు బిగ్ టీవీ వాళ్ళు కూడా ఈరోజు నన్ను ఒక 1 వారం రోజుల క్రితం కలిసి మరి గట్టుబుత్కూరు గ్రామంలో అన్న మెడికల్ శిబిరం ఏర్పాటు చేద్దాం అని చెప్పగానే నేను కూడా స్పందించి సరే కంపల్సరీ పెడదాము, ప్రజలకు చేతి చూసి వెళ్ళిపోవడం కాదు, మందులు మరియు వైద్య పరీక్షలు కూడా చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మళ్ళీ హాస్పిటల్ యాజమాన్యాన్ని కలిసి మరి ఈ విధంగా ప్రజలు కోరుకుంటున్నారు. మందులు మరియు వారికి తగిన పరీక్షలు చేయాలని కోరగానే హాస్పిటల్ వారు దానికి కూడా ఒప్పుకొని గట్టుబుత్కూరు గ్రామంలో పరీక్షలు మరియు మందులు కూడా ఫ్రీగా ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు స్టార్ హాస్పిటల్ కానీ మరియు సన్ రైజ్ హాస్పిటల్ కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తాజా మాజీ సర్పంచ్ గారైన కంకణాల విజేందర్ రెడ్డి గారి సహకారంతో మా సన్ రైజ్ హాస్పిటల్ మరియు స్టార్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరము ప్రారంభించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు సంబంధించి ఆరోగ్యాలకు సంబంధించిన సలహాలు, సూచనలు కాకుండా అవసరమైన ఈసీజీ, షుగర్ పరీక్షలు ఉచితంగా చేయబడుతున్నాయి. ఇప్పటివరకు గ్రామంలో చాలామంది విరివిగా ఉపయోగించుకున్నారు. ఇవే కాకుండా ఈ తర్వాత వచ్చిన మళ్ళీ ఏమైనా అవసరమైన జబ్బులకు ఏమైనా ముందు ఇన్వెస్టిగేషన్స్ కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ గురించి కానీ ఏమైనా అవసరం పడితే మన హాస్పిటల్కి వచ్చిన వారికి ప్రత్యేక డిస్కౌంట్ సదుపాయం కాగలదు. సన్ రైజ్ హాస్పిటల్స్ ఇప్పుడు 150 పడగల ఆసుపత్రి కరీంనగర్లో పెద్దదైన ఆసుపత్రి 3 నెలల క్రితం మొదలు చేపట్టబడినది. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కులమతాలకు అతీతంగా మద్దతు ప్రకటిస్తున్నారు. పాకిస్తాన్పై యుద్ధం గెలవాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆయా పట్టణాలు, గ్రామాలలో సంఘీభావ ర్యాలీలు చేపడుతున్నారు. పాకిస్తాన్పై జరుగుతున్న యుద్ధంలో గెలవడం కేవలం దేశ ప్రధాని మోడీతోనే సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని భక్త హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు చిల్లా శ్రావణ్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని కోరుతూ పూజలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ చర్య విజయవంతమైందని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో భారత జవాన్లకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా విజయం సాధించామని జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ అన్నారు. ముందు జరగబోయే యుద్ధంలో భారత సైనికులు విజయం సాధించాలని ప్రార్థించామని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తిని ప్రశాంత్, రాజన్నెల రాజు, గుండెటి శివశంకర్, జిట్టా కుమార్, చల్లా అనుష్, అర్ధవిల్లి శ్రీనివాస్, తాడూరి రమణాచారి, గోపన్న, రాకేష్, చందు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సైనికులకు సంఘీభావం తెలుపుతూ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో స్థానిక హైస్కూల్ క్రీడా మైదానం నుండి పలు వీధుల గుండా జాతీయ జెండాలను చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై, జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. దేశానికి వణుకు పుట్టేలా కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారతదేశానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో దేశంలో భారతీయులందరూ ఒక్కటై భారత ఆర్మీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాకీ క్లబ్ అధ్యక్షులు తోట రాజేంద్ర ప్రసాద్, సెక్రటరీ బొడిగ తిరుపతి, బండా శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇండియా పాకిస్తాన్ కాల్పుల సమయంలో భారత జవాన్లకు ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ప్రత్యేక పూజలు చేశారు. మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు కర్ణావత్తుల వేణు ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయంలో పూజా కార్యక్రమం కొనసాగింది. కాల్పుల్లో భారత జవాన్లు పోరాడేందుకు ధైర్య సాహసాలు అందించాలని కర్ణావత్తుల వేణు అన్నారు. దేవుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. యుద్ధ విరమణకు భారత్ ఆర్మీ కట్టుబడి ఉంటే పాకిస్తాన్ మాత్రం విరమణ ఒప్పందాన్ని అతిక్రమించి రాత్రి సమయంలో దాడి చేయడం సిగ్గుచేటన్నారు. నేరుగా ఇండియన్ ఆర్మీని ఎదుర్కోలేక పాకిస్తాన్ ఇలాంటి నీచ దాడులకు పాల్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తళ్లపల్లి బాలకిషన్ రావు, రసూరి నర్సారెడ్డి, నేవూరి కిషన్, గడ్డం గణేష్, అల్లూరి రవీందర్ రెడ్డి, గండి శ్రీనివాస్ పాల్గొన్నారు. అందులో భాగంగా వారికి మనోధైర్యాన్ని కలగాలని వారి పేరు మీద పూజలు చేయడం జరిగింది. ఇలాగే దేశం సమగ్రత కోసం గౌరవ ప్రధాని గారు ఏం చేయాలో, ఎలా చేయాలో ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఆయనకు ఒక విజన్ ఉంది. దేశం అంటే ప్రాణాలు అర్పించే మా నాయకుడు నరేంద్ర మోదీ గారని చెప్తున్నాను. అమిత్ షా గారు కానీ, గౌరవ బండి సంజయ్ అన్నయ్య గారు కానీ, ప్రతి ఒక్కరూ దేశం కోసం పాటుపడే మా నాయకులను చూసి మేము గర్వపడుతున్నాం. ఇలాంటి నాయకత్వం ఇంతకుముందు లేకుండే ఏదైనా స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని వాడుకున్నారు గత పాలకులు. ఇప్పుడు జరిగే ప్రతి క్షణం కంకణం కట్టుకొని దేశం కోసం శ్రమిస్తున్న మా గౌరవ ప్రధాని గారికి ధన్యవాదాలు తెలుపుతూ, పాకిస్తాన్ భారత్ యుద్ధంలో అమరులైన వీర జవాన్ మురళీ నాయక్కు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘన నివాళులు అర్పించారు. వీర్నపల్లి మండలంతో పాటు గర్జనపల్లి, వన్పల్లి, రంగంపేట గ్రామంలో నాయకులు, గ్రామస్తులు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం అమరులను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐడి ఎస్పీ బూక్యా రామరెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్, ఆల్ ఇండియా బంజారా సంఘం జిల్లా నాయకులు రాజు నాయక్, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, రక్షకుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. వందే మాతరం అన్న మన నినాదమే, వందే. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నర్సయ్యపల్లిలో సుల్తానాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసించిన 1983-84వ 10వ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి గురువులు సాంబయ్య, రామచంద్రారెడ్డి, రఘు, వెంకటేష్లను శాలువాలతో ఘనంగా సత్కరించి మెమంటోలను అందజేశారు. వివిధ ప్రాంతాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒక్కచోట కలుసుకోవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మహిళలు చేసిన నృత్యాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో మాడూరి ప్రసాద్, రామిడి శ్రీనివాస్, అశోక్రావు, రంగారావు, రవీందర్ రెడ్డి, సురేష్ రెడ్డి, విజయ్ చందర్, సంజీవ్, శ్రీకాంత్, లక్ష్మణ్, మల్లేశం, రవి, వెంకటేశం, పద్మ, ఇందిరా, రేణుక, అంజలి, అనసూయ తదితరులున్నారు. ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్క సంవత్సరం మాకు ఆయుష్ పెరుగుతుందా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే గిఫ్ట్గా అనుకోండి, మీరు ఎంత కోరుతున్నాము, మీరు నన్ను అదే కోరుతున్నారు కాబట్టి అలాంటి యొక్క అనుభూతి మాకు ఉంటుంది. మాకు చాలా సంతోషమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆనందం మాకు ఏర్పడుతుంది ఈ కార్యక్రమాల వల్ల. ఎక్కడికి 40 సంవత్సరాలకి వెళ్ళి ప్రభుత్వం కానీ చాలా సంఘటనలు నాకు ఇప్పటికీ గుర్తు వస్తున్నాయి. కొన్ని ఏంటి అంటే నిజానికి కూడా నేను ఎస్ఎస్సి మరి మన స్టూడెంట్స్ అందరం కూడా ఈరోజు 41 సంవత్సరాల తర్వాత అందరం కూడా ఇక్కడ ఈ వేదిక మీద ఒకటై అనే గెట్ టుగెదర్ కార్యక్రమానికి చేసుకోవడం జరుగుతుంది. గెట్ టుగెదర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు స్టూడెంట్స్ అందరూ కూడా మా మహిళా సోదరులు మరి మా సతీమణులు కూడా మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా ఏ సెక్షన్, బి సెక్షన్, 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ పరంపర, ఈ కలయిక, ఈ ఆత్మీయ బంధం ఎప్పటికీ కొనసాగాలని చెప్పి మా 10వ తరగతి కరీంనగర్లోని మల్కాపూర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మొదటిగా ఆలయ అర్చకులు కూర్మాచలం నవీన్ బృందం ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు చేశారు. అనంతరం ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ యువజన సంఘం సభ్యులు, మల్కాపూర్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో కోతకు వెళుతున్న 5 గోమాతలను పోలీసులు పట్టుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామం నుండి కరీంనగర్కు వెళ్తున్న 5 గోవులను సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రీనగర్లో పట్టుకుని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమంగా గోవధ కేంద్రానికి గోవులను తరలిస్తున్నారని గో సంరక్షణ నాయకులు రాసూరి ప్రవీణ్ కుమార్ అన్నారు. గోమాతలను తీసుకుని వెళ్లి కోస్తున్న వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. గోవులను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని గో సంరక్షణ నాయకులు రాచూరి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈరోజు కాళేశ్వరాంపూర్ మండల్ గంగారం నుండి గోల్లాగలు తరలించగా అక్కడి నుండి మన సుల్తానాబాద్ మండలంలోని శాసనలో ఈరోజు ఈ యొక్క ఎద్దులని పట్టుకోవడం జరిగింది. ఇది కరీంనగర్కి తరలించగా ఈరోజు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దీనిపైన వెంటనే కేసు చేయాలని చెప్పేసి మా యొక్క మనవి. బీసీ సంఘ నేత రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా కార్యదర్శి ఎన్ఎం ప్రకాష్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని మార్క్ఫెడ్ గ్రౌండ్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 120 మంది హనుమాన్ స్వాములకు అన్నప్రసాదం అందజేశారు. ఎన్ఎం ప్రకాష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు స్వాముల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని, ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని హనుమాన్ దీక్షాపరులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎం ప్రకాష్తో పాటు పలువురు బీజేపీ నాయకులు, బీసీ సంఘ నాయకులు, హనుమాన్ దీక్షాపరులు, భక్తులు పాల్గొన్నారు. మాధవ సేవా సమితి కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల సంస్కార్ 2025 వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. ముగింపు ఉత్సవాలలో భాగంగా సీఏ నిరంజనాచారి, బాల సంస్కార్ నిర్వాహకులు మధుసూదన్ రావు, ప్రధాన వక్త గాజుల రవీందర్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 10 రోజుల పాటు జరిగిన బాల సంస్కార్ వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులు నేర్చుకున్న వివిధ అంశాలు, విషయాలు ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు వక్తలు తెలిపారు. సమాజంలో ఉన్న ప్రస్తుత విధానాలు, వింత పోకడలు, పద్ధతులు మార్చుకోకపోతే యువతరం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృహస్త భోజనంతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవాహక చామ మహేశ్వర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అన్ని విషయాలు నేర్చుకోవడం, ఏ విధంగా నేర్చుకోవాలి, చిన్న చిన్న విషయాలు కూడా మంచి ఇలాంటి విషయాలు ప్రజలను గౌరవించారు. ఇంటికి వచ్చిన వాళ్ళను అతిథులు కానీ ఎవరైనా మనం కరెక్ట్గా రిసీవ్ చేసుకోవడం, ఇలాంటి కొన్ని మంచి విషయాలు అతనిలో కనబడ్డాయి. నాకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంటకు చెందిన కదిరే స్వామి గౌడ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఈ మేరకు శ్రీ వేణుగోపాల స్వామి హమాలీ సంఘం ఆధ్వర్యంలో స్వామి గౌడ్ నియామకాన్ని హర్షిస్తూ పలువురు హమాలీ సంఘం నాయకులు ఆయనను శాలువాలతో సత్కరించి స్వీట్లను పంచిపెట్టారు. మద్దికుంట గ్రామం నుండి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నిక కావడం గర్వకారణమని హమాలీ సంఘం నాయకులు అన్నారు. రానున్న రోజుల్లో స్వామి గౌడ్ మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నియమించారని, గ్రామస్తులు సన్మానించడం సంతోషంగా ఉందని స్వామి గౌడ్ అన్నారు. రానున్న రోజుల్లో బీసీల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షులు కంచం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సంపంగి నరసింహులు, సభ్యులు జింక నవీన్, బట్టు వెంకటేష్, బట్టు సంజీవ్, గ్రామ యువకులు ఈరవేణి రాజు, దొనుకుల కర్ణాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు. అకాల వర్షంతో పెద్దపల్లి జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆయా ఐకేపీ సెంటర్లలో వడ్లు నాని వరదకు కొట్టుకుపోయిన దుస్థితి నెలకొంది. ఐకేపీ సెంటర్లలో మ్యాచర్ వచ్చినా ప్రభుత్వం కొనలేదంటూ రైతులు ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లను వేగంగా జరపని కారణంగా ధాన్యం తడిసిపోయి వరదకు కొట్టుకుపోయింది. తడిసిన రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లాలో
వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. 3 ట్రాక్టర్లు వచ్చిన వర్షం కారణంగా మొత్తం వరదంతా వచ్చి తీసుకొచ్చి గోయి లొందల మొత్తం మట్టితో మొత్తం లొందలము కొట్టుకుపోయినాయి. నా ప్రభుత్వం ఏమన్నా నన్ను ఆదుకోవాలి. ఇది నా సొంత భూమి కాదు, ఏం కాదు. అప్పులు తెచ్చి భూమి మీద పెట్టి నేను వ్యవసాయం చేస్తున్నా. మీరే ఏదైనా చేసి ఆదుకోవాలి. వారం రోజులు అవుతుంది. శుక్రవారం నాడే అంటే శనివారం వారం రోజులు అవుతుంది. మ్యాచర్లు ఆపిరు 6 వచ్చినాయి. ఎగ్దమ్ వచ్చేసరికి మొత్తం మార్కెట్ వరదంతా వచ్చి కొట్టుకుపోయి లొందలు మొత్తం పెట్టినాయి. మీరే నన్ను ఆదుకోవాలి ప్రభుత్వం, దయచేసి. నేను వ్యవసాయం చేస్తున్నాను. 14 ఎకరాలు నాటేసిన. 8 రోజులు పోసి జాగ లేక ఇప్పుడు జాగ వచ్చింది. మాచర్ వచ్చి దగ్గర చేసే వరకు వర్షం వచ్చి కొట్టుకుపోయినాయి. 20 క్వింటాలు లాస్ అయింది. మాకేమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను. తీసుకోండి, సప్లై తొందరగా వేస్తలేదు. చేయకపోవడం వలన రైతులు అట్లన్నీ నా ఇక కుప్ప కింద ఇక్కడ నీళ్ళల్లో ఉన్నాను. నేను ఇక్కడ నీళ్ళల్లో ఉన్నాయి, అట్లాంటి మొత్తం నీళ్ళలోనే ఉన్నాయి. ఆల్రెడీ మ్యాచర్ వచ్చినా కూడా తొందరగా పెడితే రైతులు అనేది ఇంత ఇబ్బంది ఉండదు. ప్లాట్ఫారం కూడా కరెక్ట్ లేక తడిచినట్లు కూడా తొందరగా గవర్నమెంట్ కాంటలు పెడితే ఇంకా ముందు కూడా వర్షాలు ఉంటే మాకు ప్రాబ్లం అయితే మొలకలు వచ్చే ప్రాబ్లం ఉన్నాయి. ఈంత కొట్టుకపోయే అట్లు మొత్తం అట్లన్నీ కొట్టుకుపోయి కింద పెట్టినాయి. దాదాపు ఒక సగం ట్రిప్ అట్లు పోయినాయి. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, తొందరగా కాంటలు అయ్యేటట్టు చూడాలి. తడిచినట్లయినా కూడా గవర్నమెంట్ తీసుకొని మాకు లాభం చేయాలి. లేకపోతే ఇక ముందు కూడా మా అట్లు ఉండటానికి లేదు. ఇన్ని కూడా కొట్టుకుపోయే ప్రమాదంగా ఉన్నాయి. కాబట్టి తొందరగా దయచేసి గవర్నమెంట్ కాంట పెట్టి మమ్మల్ని ఆదుకోవాలని చూస్తాం. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో బుల్ కన్స్ట్రక్షన్స్ ఎక్విప్మెంట్స్ ఏజేఆర్ ఆటోమోటివ్స్ షోరూంను ఏర్పాటు చేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బుల్ మిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌత్ జోన్ హెడ్ సోమసుందరం, స్టేట్ హెడ్ సురేష్ బాబు షోరూం ఆథరైజ్డ్ డీలర్ అంబటి జోజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. స్టాండర్డ్ పోర్ట్, స్టాండర్డ్ క్వాలిటీ, మంచి పెర్ఫార్మెన్స్ తో ఈ మిషనరీ పనిచేస్తుందని నిర్వాహకులు అంబటి జోజిరెడ్డి అన్నారు. ఇతర వెహికల్స్ కన్నా మెరుగైన పెర్ఫార్మెన్స్, మెరుగైన క్వాలిటీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు ప్రముఖ కాంట్రాక్టర్ జగ్గారెడ్డి, ఫాదర్ సంతోష్, కంపెనీ ప్రతినిధులు, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. బుల్ కంపెనీ అనేది బ్యాక్ లోడర్స్, తర్వాత ఫ్రంట్ లోడర్స్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ యొక్క మొత్తం కూడా ఇండియాలోనే నెంబర్ 2 కంపెనీగా ఉన్నది. ఈ కంపెనీ క్వాలిటీలో కానీ డీజిల్ మైలేజ్లో కానీ ఇవన్నిట్లలో కూడా ప్రత్యేకత. ఇలా BS5 ప్రోడక్ట్ ఇలా వచ్చున్నది. बुल कंपनी जो है आज फास्टेस्ट ग्रोइंग बैकलोडर कंपनी हमारा जो है किर्लोस्कर इंजन के साथ विथ बुल APM टेक्नोलॉजी ये डालने से क्या होता है 1 घंटा में अप टू 1 लीटर डीजल कंपेयर टू एनी मॉडल BS5 मशीन में कम जाता है. उसके अलावा ये हाई ऑपरेटिंग कंफर्ट है. ऑपरेटर 8 घंटा 10 घंटा गाड़ी चलाए तो भी ये मशीन में ऑपरेटर को थकावट नहीं होगी. प्लस ये मशीन में AC है. अभी कभी भी आप मतलब AC फीचर प्लस एडजस्टेबल स्टेयरिंग, आगे स्टेयरिंग एडजस्टेबल कार टाइप, पीछे में बैकवर्ड लीवर एडजस्टेबल है. నేను బుల్ కంపెనీ నుంచి వచ్చాను. ఏపీ తెలంగాణ స్టేట్ హెడ్ అండి. బుల్ మిషన్ వచ్చేసి మీకు 65 కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈరోజు మన కరీంనగర్లో అందరికీ JCB కస్టమర్స్, బ్యాక్ హోల్ లోడర్ కస్టమర్స్ అందుబాటులో ఉండడం కోసం కరీంనగర్లో మనం కొత్తగా డీలర్షిప్ ఓపెన్ చేసాం. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ డీలర్షిప్ సర్వ్ చేస్తుంది. ప్రతి జిల్లాకి మనం సర్వీస్ వెహికల్ అరేంజ్ చేశాము. మీకు సర్వీస్ చేరువలో ఉండటం కోసం, స్పేర్ పార్ట్స్ అన్ని చేరువలో ఉండటం కోసం సర్వీస్ ఇస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం సీతారాం నాయక్ తండాలో ఇటీవల 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన పలువురు విద్యార్థులను సత్కరించారు. నార్కోటిక్స్ SP బూక్యా రామ్రెడ్డి విజయలు శాలువాలతో విద్యార్థులను సన్మానించి జ్ఞాపిక అందజేశారు. దుమా నాయక్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు ప్రతి ఏటా ఇలాగే మంచి మార్కులు సాధిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని నార్కోటెక్ SP బూక్యా రామ్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బూక్యా రామ్రెడ్డితో పాటు విద్యార్థులు, తండావాసులు రాకేష్ గౌడ్, గజ్జల ప్రశాంత్, సీతారాం నాయక్, తండా మాజీ సర్పంచ్ రవి నాయక్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.